నమస్తే. మేడం మీరు ఓటర్ కార్డు ఇక్కడే ఉందా మీది? ఇక్కడే ఉంది. మీ పేరేం పేరు మేడం? స్వరూప. మేడం మామూలుగా ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మనకు బై ఎలక్షన్ జరుగుతుంది కదా, దాని మీద చిన్న మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏదని మీరు అనుకుంటున్నారు మేడం? చాలా ఉన్నాయి. ఒకటే ఉంది, నీళ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అసలు ఏమీ లేవు. అన్నయ్య ఒకటి కూడా నెరవేర్చలేదు, ఏం లేదు. ఒక 3 నెలలు మాత్రం మంచి రైస్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే రాళ్ల బియ్యం ఇస్తున్నారు. ఓకే, పోతే స్థానిక సమస్యలను సమర్థంగా పరిష్కరించగల పార్టీ ఏదని అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచన ఉంది. ఎప్పటి నుంచో మాకు అభిమానం కాబట్టి వాళ్ళ పేరే చెప్తాను, వేరే ఎవరికి చెప్పం. అంటే కాంగ్రెస్ ఎందుకు అనుకుంటున్నారు మేడం? అంటే ఇందిరమ్మ పాలన నుంచి కూడా రైస్ గాని ఏదైనా లేడీస్ చేయాలనుకున్నప్పుడు ఆ అమ్మ చేసిన పనులే గుర్తుండిపోయాయి. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఆ ఇందిరమ్మ మాటలు గాని వాళ్ళు చేసిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు. అందుకని కాంగ్రెస్ అంటే మాకు ఎప్పుడు అభిమానం. ఓకే, పోతే ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మీరు ఎవరిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలనుకుంటున్నారు? లేకపోతే నవీన్ యాదవ్ దీపక్ రెడ్డి? నవీన్ యాదవ్ గారు అంటే ఇప్పుడు చాలా వరకు యూత్ లో ఉన్నారు కాబట్టి కొన్ని చూస్తున్నాం బయట చేసే 2 years నుంచి మంచి పనులు. అందులో ఇక ఆయనకు వస్తుంది మెజారిటీ బాగా అనుకున్న దానికంటే ఎక్కువ. గత ఎన్నికల్లో మీరు ఏ పార్టీ ఓటు వేశారు మేడం? పోయినసారి కూడా మేము కాంగ్రెస్ కే వేసాం. కాంగ్రెస్ కే వేశారు. పోతే ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? మార్పు అనేది సహజం, ఎవరైనా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న యూత్ లో నవీన్ యాదవ్ గారు పక్కా చేస్తాడని నమ్మకం ఉంది, చేశారు, చూసామన్నమాట అంతే. ఓకే, మీ అభిప్రాయం ప్రకారం ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ పక్కా. ఓకే, థ్యాంక్ యూ మేడం.